ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ 2 ఉంటాయి. ట్రేడింగ్ అవును. వర్సెస్ ఇన్వెస్టింగ్. అవునండి. ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళు మార్కెట్‌లోకి హ్మ్. ఎంటర్ కావాలి అంటే హ్మ్. మీరు దేని మీద దృష్టి పెట్టాలి? ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంటేనండి. అచ్చా! ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు మార్కెట్స్, స్టాక్స్, స్టాక్ మూవ్‌మెంట్స్, రిజల్ట్స్, ఎకానమీ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. ఓకే. అర్థమైనాక అప్పుడు మనం మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది మనకి. కరెక్ట్. ఆ తర్వాత మనం ట్రేడ్ చేయగలమా లేదా? అసలు ఓకే. ట్రేడింగ్ అనేది మనకు సూట్ అవుద్దా లేదా? ఓకే. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ టెక్నికల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మించి సైకాలజీ ఉంటదండి. ఓకే. కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఒకే టైంలో కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తారు. అవును. బై చేసేవాళ్ళు రైట్ అని బై చేస్తాడు. అవును. సెల్ చేసేవాడు నాది రైట్ అనే సెల్ చేస్తాడు. అవును. మరి ఇద్దరిలో ఎవరిది రైటు? కరెక్ట్. సో, ఇవన్నీ సైకాలజీ అండి. హ్మ్. సో, ఇది తెలియాలంటే ఖచ్చితంగా జర్నీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌తోనే మొదలుపెట్టాలి. రెండోదేంటంటే మనం కూడా ట్రేడింగ్‌లో చూస్తున్నాం. సెబీ చెప్పింది మనకు రెగ్యులర్‌గా పేపర్‌లో చూస్తున్నాము, న్యూస్‌లో చూస్తుంటాము. సో, 90% ఫెయిల్యూర్ రేటే అవును. ఉంటదండి. అవును. సో, ఆ టెక్నికల్ థింగ్స్ తెలియకపోవటం ఒకటైతే, 2 సైకాలజీని హ్యాండిల్ చేయలేకపోవటం ఇంకోటండి. ఓకే. సో, ఈ రెండిటి వల్ల మనకి ఎక్కువ మంది ట్రేడర్స్ లాస్ అవుతుంటారు. కాదు సార్. అంటే నేను చాలా ట్రై చేశాను. ఒక 6, 7 ఇయర్స్‌గా ట్రై చేస్తున్నా దీనిలోకి ఎంటర్ కావాలని. హ్మ్. హ్మ్. ఎక్కడో సోమాలియాలోనో లేదంటే ఇండోనేషియాలో భూకంపం వస్తే హ్మ్. ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో సగం షేర్లు పతనం అయిపోతాయి. ఎక్కడో ఇరాక్‌లో ఆయిల్ బావిలో పేలుడు జరిగిందనుకోని హ్మ్. ఇక్కడ చమురు ధరలు పెరుగుతాయి. అది పెరుగుతా ఉంటాయి. ఇంత సమాచారం ఎలా పట్టుకోమంటారు సార్ మమ్మల్ని? ఎలా సాధ్యం ఇది? అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఉక్రెయిన్, రష్యా వార్ అయిందండి. యెస్. నైట్ డిక్లేర్ చేస్తే తెల్లారికి మన ఇండియాలో బియ్యం పెరగవు, ఇంటి రెంట్‌లు పెరగవు, ఏమీ పెరగవు. కానీ స్టాక్ కానీ మార్కెట్ 9:00కి రియాక్ట్ అవుద్ది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ న్యూస్‌ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, ఎందుకంటే ఇది మార్కెట్ అనేది డిఫరెంట్ సెక్టార్ ఉన్న కంపెనీస్, హ్మ్. డిఫరెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా లిస్ట్ అయ్యి ఉంటాయి. అవును. సో, అది దేనికి మనకి ఇంపాక్ట్ అవుతుంది న్యూస్. ఇప్పుడు ఓకే. సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుందండి. అవును. మనం క్రూడ్ ఆయిల్ మేజర్ ఇంపోర్టర్ కదండీ! యెస్. సో, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ఇంపాక్ట్ జరుగుతది అనేది మనకు ఒక అనాలిసిస్ ఉండాలండి. ఓకే. అనాలిసిస్ లేకుండా మనం వెళ్తే దెబ్బతింటాం. అంటే సార్ క్రూడ్ సముద్రంలో పైప్‌లైన్ పగిలిపోతే నాకెలా తెలుస్తది సార్? అది నా బాధ. ఎక్కడో సముద్రంలో పైప్‌లైన్ పగిలిపోతే తెల్లారి స్టాక్‌లన్నీ పడిపోతాయి. ఇది నేనెలా కనుక్కోమంటారు? అంటే ఒకటండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సెక్టార్ మీద ఇంపాక్ట్ చేస్తుందా? ఎంటైర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందా? యెస్. అనేది మనం అసెస్ ఓకే. చేయగలగాలండి. ఓకే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ డాలర్స్ అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ పెరిగితే మనకేంటి ఇంపాక్ట్? హ్మ్. క్రూడ్ ఆయిల్ నుండి తీసేటువంటి బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయితాయి. యెస్. అంటే యెస్. ప్లాస్టిక్, అలాగే డీజిల్, అలాగే ఇంకా అదర్ థింగ్స్ దాని నుండి వచ్చే బై ప్రొడక్ట్స్. ఆ బై ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే మనకి రా మెటీరియల్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్. ఓకే. సో, అంత బిజినెస్ అనాలిసిస్ మనకు తెలిసుండాలండి. లేకపోతే ఏంటంటే, అదేదో గ్యాంబ్లింగ్‌లా నా కనిపిస్తుంది. లైఫ్‌లో నేను విన్న ఒకే ఒక్క పాజిటివ్ వార్త ఏంటంటే, విశ్వేశ్వర్ రెడ్డి గారు రిచెస్ట్ పర్సన్ యాక్చువల్‌గా. మన హ్మ్. ఎంపీలలో రిచెస్ట్ ఆయన. హ్మ్. మన లిస్ట్‌లో చూస్తే. ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ద్వారా అన్నాడు. హ్మ్. నేను ఆశ్చర్యపోయా. ఫస్ట్ టైమ్ ఒక మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయ్యాడని నేనెళ్లి అడిగాను ఆయన్ని. హ్మ్. సార్ ఎట్లా రిచ్ అయ్యారు మీరు? అంటే స్టాక్ మార్కెట్‌లో అంటే, సార్ ఎవరు అవ్వరు గదా! అంటే నేను రోజు ట్రేడ్ చేయలేదబ్బా. ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం కొనేసి అక్కడ పడేస్తే అవి ఇప్పుడు అట్లా పెరిగినాయి. అందువల్ల అంత పెరిగింది సంపద అని చెప్పాడు. హ్మ్. సో, ఇది ఇది కరెక్టేనా? ఇట్లనే ఖచ్చితంగా అండి. అవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20, 25 ఇయర్స్ డేటా తీస్తేనండి, ఓకే. ఈరోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎక్కడ లిస్ట్ అయింది? ఎక్కడో కరెక్ట్. రూ. 10, రూ. 20 అవును. షేర్ ఉండేది. అవును. అలాగే ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్. అంటే కరెక్ట్. మనం వారి పీరియడ్ మనం తీసుకున్నప్పుడు కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెరుగుద్దండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇవాళ కొనంగానే రేపు చూస్తాం రేటు. అది. అంటే ఫస్ట్ కంపెనీ కొనే ముందు ఏం కొంటున్నామో మనకు తెలిసుండాలి. అయితే ఎందుకు ఇది కొంటున్నామో తెలిసుండాలి. గ్యాంబ్లింగేనా సార్? ఎట్లా కొనాలి? హెచ్‌డిఎఫ్‌సి రూ. 10 ఉన్నప్పుడు అదంత పెద్ద స్టాక్ అవుద్దని నా ఊహకు గూడా అందదుగా. సార్ మీకే కాదు కంపెనీ ప్రమోటర్‌కి కూడా తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు అది అంత గ్రోత్ వస్తదని వాళ్ళు కూడా గెస్ చేయరు. కాకపోతే బై క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు గ్రోత్ కనుక కనిపిస్తున్నప్పుడు ఆర్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు అంటే ఎట్లా అంటే అండి అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్టార్‌కి బ్యాండ్ విడ్త్ ఉందా లేదా? ఓకే. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది. కరెక్ట్. ఎవ్రీబడీ విల్ యూజ్. అంతే ఎవ్రీబడీ గదా! రిక్వైర్డ్ అది లోన్స్. లేనిది ఆ! ప్రపంచం లేదు. డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అలాగే మైక్రో ఫైనాన్స్ ఉంటాయి. అంటే సెక్టార్ పెద్దది. ఈ సెక్టార్‌లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటది. అట్లా కాకుండా ఏదో లిమిటెడ్ యూజర్స్ ఉన్నారు. అలాంటి సెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు గ్రోత్ ఉండదు కదండీ. సో, హౌ వి కెన్ ఎక్స్‌పెక్ట్ మల్టీబేగర్ ఆర్ అంత గ్రోత్ ఉంటదని ఎలా చెప్పగలం? సో, ఖచ్చితంగా మనకేంటంటే దాని మీద ఏ సెక్టార్‌లకెళ్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలండి. రైట్. అసలు గణేష్ గారు
మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మా ప్రేక్షకులు ఒక డౌట్ రావచ్చు. అసలు ఎవరైనా ఏంటి ఈయనకున్న ఎక్స్‌పీరియన్స్ అని. సో మీరేంటి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పండి? అంటే 22 ఇయర్స్ అయిందండి మార్కెట్‌లోకి వచ్చి. వండర్‌ఫుల్. సో స్టడీస్‌లో ఉన్నప్పుడే ఏదో తెలుసో తెలియకో మార్కెట్‌లోకి అచ్చా! వచ్చాం. అవునా? ఓకే. సో ఇదొక లెంత్ జర్నీ. అవును. సో ఇందులో మనం అప్ చూసాము, డౌన్ చూసాము. చాలా సార్లు అంటే 2008 అనేది ఎవ్రీబడీ ఇప్పుడున్న ప్రతి ఫండ్ మేనేజర్‌కి కూడా ఒక లెసన్ అండి. అంటే నాకే కాదు 2008 2008 అనేది ఇప్పుడున్న మేజర్ ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, మార్కెట్‌లో ఉన్న సీనియర్ పీపుల్‌కి కూడా 2008 ఒక లెసన్ అండి. ఓకే. అంటే 2005, 6, 7 బుల్ మార్కెట్ అండి. ఆ! సో ఆ బుల్ మార్కెట్‌లో మీరు ఏది పెట్టినా అంటే ఊరికే చేత్తో లిస్ట్ ఏది సెలెక్ట్ చేసుకొని పెట్టినా కూడా పెరిగినాయి. ఆ! బాగా పెరిగినాయండి. సో 2008 లీమన్ బ్రదర్స్ కొలాప్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ ఆల్మోస్ట్ 60% కరెక్షన్ జరిగిందండి. 2008, 9 దాదాపుగా అసలు చాలామంది వాషౌట్ అయిపోయారు ఆ టైంలో. ఓకే. సో అట్లా మనం ఈ చాలా జర్నీస్ చూసాం కాబట్టి 22 ఇయర్స్‌లో. వావ్! ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ మార్కెట్‌లో మెచ్యూరిటీ మార్కెట్. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ఓకే. ఏది అంటే మనకు అన్ని ఆపర్చునిటీస్‌లా కనిపిస్తాయండి. అవును. కానీ అన్నిటిని మనం అటెంప్ట్ చేయకూడదు. కరెక్ట్. అట్లా. అంటే ఏది గ్లోరీ పిక్చర్, ఏది కాదు. కరెక్ట్. ఇవే మీరు చేసిన అతిపెద్ద తప్పేంటండి? అంటే దాని నుంచి మేమేమైనా నేర్చుకోవచ్చా అని? అంటే మీరు స్టాక్ మార్కెట్‌లో. మీరు రీసెంట్ విషయం చెప్తానండి. అంటే ట్రేడింగ్ చెప్తాను. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా ప్లీజ్. చెప్తాను. ప్లీజ్. రీసెంట్‌గా నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు ఇందాక అవును. కదా! అవును. అవును. మీరు డబ్బులొస్తాయా అన్నారు కదా! అవును. సో నేనేం చేశాను అంటే 2017, 18, 19 మా అమ్మాయి పెద్దమ్మాయి అప్పటికి మైనరే తను. ఓకే. తనకో డీమ్యాట్ అకౌంట్ ఉండేది. రైట్. సో సూపర్. తనకి నేనేం చేశానంటే నెలకొక 5,000, 10,000 నేను రీసెర్చ్ చేసుకున్నా. స్టాక్స్ రీసెర్చ్ చేసుకొని కొన్నా. హ్మ్. ఒక 2.75 లాక్స్ రఫ్‌లీ అప్పటికి ఓకే. కోవిడ్‌కి ముందు వరకు. సూపర్. సరదాగా తను పెద్దయినప్పుడు. అవును. సో కోవిడ్‌లో నేను కూడా ఆ స్టాక్స్ అమ్మేశా. ఓహ్! ఓకే. బట్ నాకేం లాస్ రాలా. అచ్చా! నేను ఓకే. కొన్నాను. హ్మ్. నేను ఆ రోజు అమ్మినా కూడా నా అమ్మిన రేట్ మీద ఒక 15,000 ప్లస్‌లోనే అమ్మా. వచ్చారు. ఆ! ఇప్పుడుంటే ఒక 75 లాక్స్ పోర్ట్‌ఫోలియో వాల్యూ. 2.5, 2.75 లాక్స్ టు 75 లాక్స్ అయింది. అంటే డిక్సాన్ టెక్నాలజీస్ కొన్నా నేను. బా! అప్పట్లోనే రిసర్చ్ చేసి 2700 అట్లా ఉండేది. అది 50, 60,000 అయింది ఇప్పుడు. అంటే స్ప్లిట్ చేసి ఆ వాల్యూ చూసుకుంటే లారస్ ల్యాబ్స్ రూ. 450 ఎప్పుడో కొన్నా. ఇప్పుడు అది చూస్తే ఒక 8,000, 9,000 ప్రైస్ ఉంది. సో అట్లా ప్రతీది కూడా మల్టీ బ్యాగర్ అయిందండి. అంటే నేను అనుకుని కొనలా. అదే కదా! నేను రీసెర్చ్ చేసుకున్నా, ఫండమెంటల్‌గా కొన్నారు. బాగుందనుకున్నా, తీసుకున్నా. అలా నేను ఒక 12, 13 స్టాకులు తీసుకున్నా. ఒకవేళ అది ఆ రోజు అది అమ్మకపోయి ఉంటే బాగుండేది. ఇవాళ మీరు హైటెక్స్‌లో మీ అమ్మాయి పెళ్ళికి ఫుల్ అంటే పార్టీ తన ఇచ్చేవాళ్ళు. చదువు అంటే ఊరికే 75 లాక్స్‌తో అంటే పార్టీ సెక్యూర్డ్ ఇచ్చేవాళ్ళు. కదండి. అంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. ఒక అవును. సెక్యూర్డ్ తనకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అంతే కదా! అయిపోయేది. వండర్‌ఫుల్. సో అట్లా మనం ఏంటంటే మంచి స్టాక్స్ అనేది పానిక్ అవ్వకూడదు. అది ఓకే. ఒక లెసన్. అంటే ఓకే. ఆ టైంలో. కరెక్ట్. బట్ ఆ 2.5 లక్షలు నాకు రిక్వైర్మెంట్ కూడా కాదు. కరెక్ట్. ఊరికే కాకపోతే అమ్మేశారు. ఏదో మార్కెట్ పడుతుందన్న ఎందుకు అంటే సరే కోవిడ్‌లో ఎందుకు చూద్దాంలే మళ్ళీ అనుకున్నారు? చూద్దాంలే అని అమ్మేయండి. ఓకే. సో అది రీసెంట్ టైంలో నేను చేసిన మిస్టేక్ అండి. తర్వాత ట్రేడింగ్‌లో ఒకసారి మిస్టేక్ జరిగిందండి. ఆ! వెరీ ఎర్లీ డేస్‌లో ట్రేడింగ్‌లో పొజిషన్ తీసుకోవటంలో అంటే రెవెన్యూ ట్రేడ్ చేస్తారు కదండీ! అవును. సో మార్కెట్‌కి అగైనెస్ట్ మార్కెట్ డైరెక్షన్ కాదని మనం ట్రేడ్ చేసాం. ఓహ్! అది ఒకరోజు కొట్టిందా? సివియర్‌గా ఇంపాక్ట్ అయింది. ఓకే. దెన్ వి లెర్న్ రిస్క్ ఏం అసెస్మెంట్. ఆలోచించి చేశారు మరట్లా? అంటే మనము ఫ్యూచర్స్ చేసేవాళ్ళం అండి అప్పుడు. ఓహ్! ఫ్యూచర్స్ అండ్ అచ్చా! ఆప్షన్స్ అప్పుడే చేసేవాళ్ళం. అప్పుడే. చేసేవాళ్ళం. సో ఆ అతిపెద్ద టై గ్యాంబ్లింగ్ ఆ! కదా అది? ఓహ్ సో మై గాడ్! అంటే ఆ! అప్పుడు వేరు ఇగ కదండీ. తెలీదు కదా! అవును. ఆ ఆ! టైంలో ఏంటంటే స్పీడ్ ఉంటాం. కరెక్ట్. సో 2007, 8 ఆ టైం అంటే ఆ! ఏముందండి. సో అప్పుడేమైందంటే ఫ్యూచర్స్ మనం పొజిషన్స్ పడుతున్న కొద్దీ మనం యావరేజ్ చేస్తా వెళ్ళాం. ఆ! కానీ బాటమ్ ఎవరు పట్టుకోగలరండి? అంతే ఎక్కడి కదా! వరకు పట్టుకుంటాం? కరెక్ట్. ఎంతవరకు మనం చేయగలం మనం? అవును. చేయలేం కదా! సో అక్కడ లాస్ బుక్ చేయాల్సొచ్చిందండి. అంటే హ్మ్. వేరే ఒక స్టేజ్ తర్వాత ఇంక మనం ఆపలేమండి. ఓకే. పొజిషన్స్ ఇంకా కట్ డౌన్ చేసేయాలి. ఇన్ఫెక్షన్ ఎక్కడో చోట కట్ డౌన్ చేయాలి. అంతే కదా! అవును. షుగర్ వచ్చింది ఏళ్ళు దిగిపోతే కాలు మరి పోద్ది. కాలు పోతది. అవును. సో ఎక్కడో చోట మనం కట్ డౌన్ చేయాలి కాబట్టి అది కొంచెం సింగిల్ డే. హ్మ్. సింగిల్ డేలో మనం కొంచెం హ్యూజ్ అమౌంట్ లాస్ బుక్ చేసాం. దెన్ అక్కడ మనం నేర్చుకున్నాం. ఇది రైట్. కాదు. సో ఎడ్జింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది అక్కడ హ్మ్. ప్రాక్టికల్‌గా అప్పుడు చూసామండి. ఓకే. సో ట్రేడింగ్‌లో అక్కడ ఒకసారి, దెబ్బతిన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌లో రీసెంట్‌గా ఇదొకటి.